స్కిల్ పెంచమంటున్నారు కదా. ఎస్ ఎస్ రైట్. మనతో పాటు డిఓపి మురళీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మా. మురళీకృష్ణ గారు, అసలు ఈ సమ్మెకి ఎండ్ కార్డు పడుతుందా లేదా? అసలు ఈ 30% వేతనం పెంచే విషయంలో నిర్మాతలు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? ఇది పెద్ద సమస్య, చిన్న సమస్య? చిన్నది అనేది కాదమ్మా. ఇప్పుడు వాళ్ళ దర్శనంలో వాళ్ళకేమో పెద్దదనిపించవచ్చు, వాళ్ళకి చిన్నదనిపించవచ్చు. కార్మికుల పరంగా చూస్తుంటే కొంచెం పెద్దదే. ఎందుకంటే ఇవాళ ఒకరి బయటికి వెళ్ళామంటే ఆయిల్ రేట్ చూడండి, ఇంట్లో వంట చేసుకుంటే ఆయిల్ రేట్ చూడండి, ఆయిల్ రేట్ పెరిగి ఉంది. ఇప్పుడు అదే రేటుకి మనకు కొనాలంటే ఇంత క్రితం 60 రూపాయలు ఉండేది, ఇవాళ 140 రూపాయలు అయింది. అదే పెట్రోల్ రేట్ చూసుకోండి, పెట్రోల్ 80 రూపాయల నుంచి 110 రూపాయల దాకా వచ్చింది. ఈ అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా. అంటే సంవత్సరాలు పెరుగుతుందా, 2 నెలలు పెరుగుతుందా, 3 నెలలు పెరుగుతుందా? ఎవరు పెంచుతున్నారు? కేంద్రం పెంచుతుంది. కేంద్రం పెంచినప్పుడు కార్మికులు కూడా మరి పెంచాలి కదమ్మా. అంటే నేను పెంచాలనేది కంపల్ చేస్తున్నా అంటే కంపలే. మరి మాట్లాడే విధానంలో ఎవరి విధానంలో పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు 600 రూపాయలు ఉన్నప్పుడు ఒక బత్త ఒక పర్సన్ ఒక కాల్షీట్కి 600 రూపాయలు బత్తా ఉంది. ఆ రోజుల్లో ఎంత ఉంది? కేజీ బియ్యం 20 రూపాయలు ఉన్నాయి, ఇవాళ ఎంత ఉంది? 60 రూపాయలు ఉంది. మరి 40 రూపాయలు పెరిగింది. అంటే 40 రూపాయల కంటే సంవత్సరానికి ఎంత పెరుగుతుందా? 3 నెలలు పెరుగుతుందా? 6 నెలలు పెరుగుతుందా? ఎవరు పెంచుతున్నారు? అవన్నీ పెరుగుతున్నప్పుడు మరి కార్మికులు పెంచాలి కదమ్మా. ఆ ఉద్దేశంతోనే అంటే కట్ చేసేస్తే మాకు ప్రొడ్యూసర్ పరంగా హీరో పరంగా, హీరో బిజినెస్ అన్న పరంగా చూసుకుంటే హీరోకి ఎంత పెడుతుంటే మాకు బిజినెస్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ పరంగా మాట్లాడతారు. మరి కార్మికులు లేకుండా బిల్డింగ్ కట్టాలంటే కాపీ మేస్త్రి లేకుండా కార్మికులు లేకుండా బిల్డింగ్ కట్టేస్తారా? 1 కోటి రూపాయలు బిల్డింగ్ కట్టాలన్నా ఆ 1 కోటి రూపాయలు బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ కార్మికులకి రోజుకి 1000 రూపాయలు వేతనం ఉంది కాపీ పని చేసే వాళ్ళకి. అలాగే కార్మికులు కూడా 1 కోటి రూపాయలు అన్నప్పుడు ఇప్పుడు 5 కోట్ల సినిమా పరంగా అన్నప్పుడు సినిమా ఫీల్డ్ లో పెట్టిన కొన్ని రూల్స్ లో 5 కోట్ల సినిమాకి ఏమో తక్కువ రేట్ తీసుకోండి అంటున్నారు. మరి ఇది ఎందుకు బయట పెడతలేదు నాకు తెలియట్లా. అలాగే 5 కోట్ల పైన సినిమా చేసేదానికేమో ఇంత రేట్ తీసుకోవాలని చెప్పేస్తున్నారు. వీళ్ళు 2 రకాలుగా చూడండి. చిన్న సినిమాకి 5 కోట్ల సినిమాకి ఉన్నప్పుడు అదే వేతనం ఇస్తున్నారు, తీసుకుంటారు కార్మికులు. పెద్ద సినిమాకి వెళ్ళినప్పుడు అదే వేతనం తీసుకున్నారు. చిన్న సినిమాకి అన్నప్పుడు వేతనం తగ్గించాలి, పెద్ద సినిమా అన్నప్పుడు కొంచెం ఆ పర్సెంటేజ్ పెంచి దాని తగ్గట్టుగా మనం పెట్టిన ఏదైతే రూల్ పెట్టుకున్నా ఆ రూల్ ప్రకారం ఆ డబ్బులు ఇచ్చుకోవాలి. మరి ఇది ఎందుకు ఎవరు మాట్లాడతలేదు నాకు అర్థం కావట్లా. ఏంటంటే ఇప్పుడు 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఇవాళ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. రేపు ఫెడరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పారు, అనిల్ రేపు నిర్మాతలతో కూర్చొని భేటీ అవుతాము, మాట్లాడతామని చెప్పి. సో రేపైనా కూడా ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ చర్చల ద్వారా? అంటే వాళ్ళ డెసిషన్ మీద బేస్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ అవుతుంది. అది ఇప్పుడు 3 సంవత్సరాలకి 1 ఇయర్ కి 10% పెంచండి, 3 years కి 30% అని పెట్టారు రూల్స్ ప్రకారం. సరే 30% పెంచలేము, ఒక 15% 20% పెంచుదాం అనేది ఒక డెసిషన్ తీసుకుంటే సమ్మె విరమణ అయిపోద్ది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు ఎంత కావాలని మనలో మనం పెట్టిన రూల్స్ ప్రకారమే 30% పెంచండి అని కార్మికులు అంటున్నారు. మరి పెంచగలమా లేదా? ఏంటి ఇబ్బంది ఏంటి? బాబు అరే బాబు గారు కాదమ్మా ఇలా ఉండండి, మాకు 15% పెంచగలము, ఇంకో 15% 1 or 2 years తర్వాత పెంచుదాము అని చెప్పని మాట్లాడితే సమ్మె విరమణ అయిపోతుంది. అవును రైట్ అండి. థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేశారు. చివరిగా